నిలిచావు నా ఎదుటే నీవు నిలిచావు, నా కన్నీళ్లను నీవు తుడిచావు. నీవే నాకున్న నేరే ఇక్షణ, నాకున్న నిరీక్షణ నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా. జీవితయాత్ ఒంటరినై సాగి వెలుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాము. ఈ సమయంలో ఆరాధన చేసుకుందాము. దయచేసి అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాము. ఆరాధన సమయంలో జాగ్రత్తగా దేవుడి వైపు మాత్రం మనం చూస్తూ దేవుడు సన్నిధానంలో అందరం కాడ ఆయన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఈ సమయం మనమందరం పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాము. మన కుటుంబాలకు ఈ ఆరాధన దీవెనకరంగాను, మన బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, నీ కుటుంబంలో ఉన్న సమస్తానికి ఏ చీకటైనా ఏ శ్రమైన విడుదల కలిగేటట్టుగా ఈ సమయంలో నువ్వు నోరు తెరిచి నీ వ్యక్తిగత కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకునే ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మరలా మనకి ఇలాంటి అవకాశం దొరకదు. రాత్రి కొంతమంది బిడ్డల ఓన్లైట్లో వారు హృదయపూర్వకంగా కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నారు. ఈ పగటి ఆదివారము సమయంలో ఈ ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడాలని ప్రార్థన చేసుకో. అయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. ముసలమ్మ ముచ్చట్లు నాకు వద్దు నాయనా. నీ దాసుడులో నుంచి, లేఖనాల్లో నుంచి నువ్వు లేఖన పురుషుడు కనుక నీ వాక్యము ద్వారా నాకు ఆదరణ కలగజేయమని, దేవుడు వాక్యం ద్వారా ఆదరించబడాలని చెప్పి నీ హృదయంలో ప్రార్థన చేసుకో బిడ్డ. నీ కుమారుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ అల్లుళ్ళు మార్పు కొరకు, నీ కుటుంబం అంతా సంతోషముతోనూ ఆనందముతోనూ నీ జీవితకాలము కాడ మనకు కొన్ని రోజులు సంతోషం కాదు కానీ మన జీవితకాలం ఆనందంగా ఉండాలని ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాము. మీలో ఒకడుగా మీతో సమానంగా నేను కాడ ఆరాధన చేస్తున్నాను కానీ క్రీస్తు పనివాడిని మాత్రమే నేను. మనందరికి ఆయన యజమానుడు. నాకు యజమానుడు, మీకు యజమానుడు. యజమానుడు వద్ద మనం ఉన్నాం గనక, దేవా నా పరిస్థితి ఏంటయ్యా, నా స్థితి ఏంటి ప్రభువా, ఎటువైపు నేను చూసినా ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్టుగా నా జీవితం సాగుతూ ఉంది. నన్ను చెయ్యదిలి పెట్టావా దేవా, ఒక్కసారి నీ కనికరు నా మీద ఉంచు నాయన. ఎడారి ప్రాంతంలో ఆగర్ను ఆదరించావయ్యా, ఆగర సంతానాన్ని దీవించావయ్యా, ఆగర సంతానాన్ని గొప్పగా జనంగా నీ మార్చావు అయ్యా. ఈ సమయంలో నా స్థితిని, నా పరిస్థితి మార్చబడాలి ప్రభువా. దినదినము నేను అభివృద్ధి చెందక దిగిపోతున్నా, కుంగిపోతున్నా. నీ కుంగుదల ఎందుకు నాలో? ఈ కుంగుదలకు కారణం ఏంటయ్యా అని చెప్పి హృదయం తెరిచి ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభు మహిమ మిమ్మల్ని ఆవరించి ఉండగా, ఆయన కృప మీ చుట్టూ కమ్ముకుని ఉండగా, ఆయన ఆకాశము నుంచి చూస్తున్న దేవుడు, మేఘాల మీద తన రానయ్యున్న దేవుడు. అలాంటి పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్నాము. బిడ్డలారా, మీ వ్యక్తిగతంగా నాతో చెప్పుకుంటాక మీకు బాధ ఉంటే ప్రభు సన్నిధానంలో మీరు ప్రభువుకు చెప్పండి. తండ్రి, నా వ్యక్తిగతంగా ప్రభువా నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేసుకుంటాను. నా అవసరాలు నాయన, గర్భం లేని బిడ్డలు ఆ ప్రాంతంలో చేపెట్టి ప్రార్థన చేసుకోండి. నా గర్భాన్ని, నా కడుపును ముట్టండి అయ్యా. నాలో సమస్తాన్ని తొలగించండి ప్రభువా. అయ్యా, నాలో ఉన్న ప్రతి
యేసయ్యా, బలహీనత విడుదల కావాలి. స్తోత్రం, నాలో ఏదన్నా పొరపాటు నువ్వు సరిచేయి. ఒక బోరుకు వచ్చిన బండి ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సంవత్సరం ఆ మెకానిక్ ఆ బండికి కొత్త వస్తువులు వేసినట్టుగా చేత నా భద్రపరిచి జీవితంలో నేను ఎందుకు సంతానమును కాపాడిన దేవా దీవించబడలేకపోతున్నాను, ఎందుకు తల్లిగా మార్చబడలేకపోతున్నాను, ఆ సమయం ఎప్పుడని చెప్పి బిడ్డలారా ప్రార్థన చేసుకుంటారంటే బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డలారా ప్రార్థన చేసుకుంటే తప్పు కాదు. దేవా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నీ మందిరంలో నేను ఉన్నానయ్యా, నన్ను ఆపేవారు ఎవరో లేరు. నా శాపాన్ని తొలగించు దేవా, నా రోగాన్ని తొలగించు, గమనించండి అయ్యా, నా యందు కనికరించండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం. నా కుటుంబం సంతోషం, దావీదు కుమారుడా, నా కుటుంబం ఆనందంతో దాటిపోకు ప్రభు. తండ్రి నీ స్తోత్రం, 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 స్తోత్రం. నీ కృప చేత నాయనా, నీ కృప చేత ప్రభువా యేసయ్యా నీ సమృద్ధిని సహాయం స్తోత్రం, 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 నీ కృప చేత సమృద్ధిని సహాయం పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. స్తుతి, స్తోత్రం, మా గనుడా స్తోత్రములు నాయనా, కనికరించు నాయనా, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. తండ్రి స్తుతులు, 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 స్తుతులు నాయనా. నీ కృప కలుగురు గాక, నీ కృప కలుగురు గాక, నీ కృప కలుగురు గాక. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న నాయన ఆర్థిక సమస్య తుడిచివేయండి. ఆశీర్వాదం కలిగిన స్తోత్రం మీరు నాయన పరిశుద్ధుడా సహాయం చేయండి. బిడ్డల శ్రమలో ఉంటే విడుదల దయచేయండి అయ్యా. ఆదరణ లేని బిడ్డలకు నీ ఆదరణ దయచేయండి అయ్యా. నెమ్మది లేని వారికి నీ నెమ్మదిని దయచేయండి అయ్యా. ఆరోగ్యం లేని బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు అసాధ్యమైనదంటూ లేదు, నీకు అసాధ్యమైనదంటూ లేదు నాయన. సమస్తం నీకు సాధ్యమే, సమస్తం నీకు సాధ్యమే. ఏదైనా నువ్వు చేయగలిగిన దేవుడివి, శక్తిమంతుడు నాయన. షాలేము రాజానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆరాధన నీకే నాయన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే గదానా, ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. పాడదాం. ఆరాధనా, స్తుతి ఆరాధనా, యోధా స్తుతి గోత్రపు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే గదానా, ఆరాధనా, నీవే గదానా, ఆమేన్. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, గ్లోరీ. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీవే గదానా, నీవే గదానా, ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, ఆరాధనా, స్తుతి
స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గ్లోరీ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదాన ఆరాధన నీవే గదాన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదాన ఆరాధన నీవే గదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదాన ఆరాధన నీవే గదాన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదాన ఆరాధన స్తుతి ఆరాధన చేతులు పైకెత్తుదాం. ప్రార్థన చేసుకోండి అందరూ కాడ. తండ్రి స్తోత్రం నీకే ఆరాధన అయ్యా అయ్యా నీకే నా ఆరాధన ప్రభువా ఆరాధన నాలో ఏం చూసి నన్ను ప్రేమించావయ్యా స్తుతి ఆరాధన ఏమి చూసి నన్ను ప్రేమించావు ప్రభువా ఆరాధన స్తుతి ఈ లోకంలో ఎన్నిక లేని నన్ను ప్రేమించావయ్యా గుర్తింపు లేని నన్ను ప్రేమించావా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కాడ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవే గదాన ఆరాధన దేవే గదాన ఆరాధన ఆరాధన స్తుతి అందరూ కలిసి పాడదాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా,
ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ కొందనాలు స్తోత్రములయ్యా. ఏ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ సకాలంలో నీ మందిరంలో చేర్చి ప్రభువా నిన్ను ఆరాధించి ఉండగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ అయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సమస్త మహిమా ఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరి కొందనాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరి కొందనాలు. దయచేసి కూర్చోండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెనకాల ఇంకా 2 చైర్స్ ఖాళీగా ఉండి చైర్స్ కాడ కూర్చోవచ్చు. అలాగే బైబిల్ పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్న బిడ్డలు కొంచెం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 42 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణానికి ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో దైవజనుడు అంటే దేవుడు ఆత్మ కలిగిన సావుకులు కొంతమంది ఉంటారు. అందరని నేను చెప్పను, కానీ ఎందుకనంటే ఈ లోకంలో ధనాపేక్ష లేకపోకుండా దేవుడిని ఆరాధించేవాళ్ళు, లాభమేమీ చూసుకోకుండా దేవుడు పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పట్టికల్లో దైవజనులు యేసన్న గారు ఒకళ్ళు. ఎందుకంటే ఆయనకు సపరేట్ ఇల్లు లేదు, ఆయనకు ఒక సపరేట్ కారు ఏమీ లేదు. అలా దేవుడు పరిచర్య చేసి దేవుడు రాజ్యానికి ఎత్తబడిన సావుకుల్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు అయ్యగారు ఒకళ్ళు. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు సన్నిధానంలో మనం ఉన్నాం కదా, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం ఉన్నప్పుడు మనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ కలిగిన సావుకులు మనకి మేలు జరుగుతుందా లేదా? అమ్మా చెప్పండి. మనకు మేలు జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఎందుకనంటే దైవజనుడిదేమీ లేదు, కానీ దైవజనుల్లో దేవుడు తన ఆత్మను ఉంచాడు. హల్లెలూయా. దైవ సావుకుడిది ఏమీ లేదు. మీలాంటి మనిషి ఆయన కాడ కాతే ఎక్కువ ప్రార్థన చేస్తాడు, కాతే కొంచెం ఆకలి దప్పుకులతో ఉంటాడు, కానీ దేవుడు ఆత్మన ఉంచినందున ఇదిగో నా సావుకుడు, నేను ఏర్పరచుకున్న నా సావుకుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను. ఆత్మను ఉంచాడు గనక ఆత్మ పొందుకున్న దైవజనుడి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అంతేగాని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను చూస్తూ ఉంటా చాలామంది నాతో అనే మాట ఒకటి ఏంటంటే, వాడికిగా అన్నా మీకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, బాగుండేది మీ పరిచర్య అంటే నేను అంటాను, అరే నేను చనిపోయినా కానీ మట్టిలోనే పెడతారు. దేవుడు స్తోత్రం. నేను చనిపోయిన ఎక్కడ పెడతారండి? మట్టిలోనే. అందుకని ఎన్ని వరాలు ఇచ్చినా, ఎన్ని ఫలాలు ఇచ్చినా నా గొప్పతనం ఇందులో ఏమి చిన్న ఇంటికి పాటు అంత కాడలేదు. దేవుడికి స్తోత్రం. ఈ గొప్పతనం ఎవరిదైనానంటే దేవుడు నన్ను మార్చి, నన్ను మంచి మనిషిని చేసి, పరిశుద్ధుని చేసి ఆయన ఆత్మ నాలో పెట్టాడు కదా. గొప్పవాడు యేసయ్య. సప్ట్లు కొడదామా? హల్లెలూయా. గొప్పవాడు ఆయనండి, నేను కాదు. నేను మామూలు మనిషిని, సామాన్యుడిని, ఒక పనివాడిని అంతే. ఒక యజమాని దగ్గర ఒక పనివాడు ఉంటాడు, ఆ ఇంట్లో అంతా పనిచేసేదానికి. అలాంటి ఒక సర్వెంట్ని, ఒక పనివాడిని నేనైతే నా యజమానుడు ఏం చేస్తాడంటే నాకు తగిన సమయంలో జీతం ఇస్తూ ఉంటాడు. నమ్మకంగా పనిచేస్తే. నేను పని దొంగను అయ్యాను అనుకో, చాలామంది అంటారు పని దొంగ అంటే నేను అనుకునేవాడిని పని దొంగ అంటే ఏంటి అని పెద్ద పెద్దవాళ్ళు అడిగేవాడిని. నా కొడుకు కాడ అంత రిటైర్ అయిన వాళ్ళతో ఆయన సావాసం. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ రిటైర్ అయి ఉంటారు కదా, వాడితో వాడి సావాసం. వాడిని బలకరిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. నేను అనుకుంటా
పెద్దవాళ్ళతో నీకేందిరా పని, చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవాలి కానీ అంటే అది దేవుడు ఆత్మ సంబంధులకు మాత్రమే పరిచయం ఉండిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, వాడుకోలేరా. దేవుడు సన్నిధానములో ఈ పని దొంగ అంటే పని చేయకోకుండా తప్పుకునే వాళ్ళు పని దొంగలు అవుతారు. అవునా కాదా? ఇప్పుడు పాస్టర్ గారు ఏదన్నా పని చెప్పింది, ఇప్పుడు నేను చేయలేదనుకో, ఇప్పుడు నేను పని దొంగనా నీతిమంతుడినా? చెప్పండి, ఏం బాధపడాలి అమ్మా? పని దొంగ నేను కాడా? ఒకవేళ మీరు అనుకున్న మీరు కాదు, నేను కాడా పని దొంగని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గనుక ప్రేమ దేవుడు పెట్టారా, ఇక్కడ మనమందరం సమానమే. ఎందుకు సమానం అంటున్నామనంటే మనమందరం యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాం. నా రక్తం ద్వారా మీరు ఎవళ్ళు కడగబడలా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే ఆయన మహింపరచాలి, ఆయన సంతోషపెట్టాలి, ఆయనకు ఆనందమైన ఆరాధన మనం చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు కాదు మనం సంతోషపెట్టేది, ఎవరినో కాదు మనం సంతోషపెట్టేది, దేవుణ్ణి సంతోషపెట్టే ఒక మాట. అప్పుడు అలాంటి టైంలో ఏమైందనంటే ప్రభు కనికరము మన మీద మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉండేది. చాలామంది అంటారు పనిచేసేది చాలా తక్కువ, మీ ఇంట్లో ఎట్లా జరుగుతుంది ఏందో అంటే దాని అర్థమైంది దేవుడు ఒక ఆశీర్వాదము ఉందనే దాని అర్థం. ఒకప్పుడు నిజానికి మరి ఒక తల్లి ఒక్కటే ఉండేది. ఆ ఇంట్లో 4 కొడుకులు ఉండేవాళ్ళు, తండ్రి లేడు. ఆ తల్లి ఒక్కటే ఇళ్లలో పనిచేసి మిగిలిన అన్నం తీసుకొస్తే ఆ చిన్నపిల్లలు తినేవాళ్ళు. మా జోసఫ్ పంత్ ఉండేవాళ్ళు పిల్లలు, అందరు చిన్నపిల్లలే 4 చిన్న వయసులో లారీ మీద యాక్సిడెంట్ అయ్యి తన భర్త చనిపోవటం జరిగింది. ఒకరోజు అదే ఇంటికి నేను పోయా ప్రార్థన చేస్తాకి. చెప్పండి, ఏ ఇంటికి పోయా నేను? ఆ ఇంటికి, ఆ తల్లి ఇంటికి నేను కాడపోయా. ఆ తల్లి పనిచేసి ఇంటి దగ్గర ఆ రోజు ఆ యజమానిరాలు అందంట, అమ్మా ఎప్పుడూ సర్దిగా తీసుకెళ్తావు కదా, ఇందాకే వండా, మా బంధువులు వస్తారంటే వాళ్ళు ఎవరు రాలేదు కానీ ఆ చికెన్ కర్రీ, బగార్ రైస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ వేస్ట్ అవుతాయి, మళ్ళీ చల్లగా అవుతాయి, మళ్ళీ ఎవరు తినాలమ్మ అంటే వేడివేడిగా అన్నము కూర అన్నీ పట్టుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఒక 5-10 నిమిషాలకు నేను పోయా. పెద్దోళ్ళు మాట అంటారు కదా, ఏమని? ఆడు ఆకులు లాగుతుంటే మూతులు లాగుతున్నాడు అని. చెప్పండి, ఇలాంటి మాటలు అంటారుగా, అంటారా లేదా అయ్యగారు? చెప్పండి, అంటారు కదయ్యా. అయితే నేను ఆ ఇంటికి పోతే ఆ రోజు నన్ను చూసి అన్న వందనాలు అన్నని పాపం చాలా బాధగా ఉంది ఆమెకి. అన్న ఈ టైంలో వచ్చాడు, అన్నకి ఏం పెట్టాలనుకుంటుంది. తెచ్చింది వేడియే కదా, సద్ది ఏమి తీసుకురాలా, వాళ్ళు తినగా మిగిలి ఏమి పట్టురాల, వండినట్టే పట్టుకొచ్చింది. అంటే దేవుడు ప్రణాళిక ఏంటంటే తన సావుకుడికి ఎక్కడ పెట్టినా కానీ శ్రేష్టమైందే పెడతాడు, కానీ కుళ్ళిపోయింది, చెడిపోయింది, వాసన కొట్టేది ఎప్పుడు కాడా ఆయన పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళ పిల్లలతో పాటు నాకు కాడ అన్న భోజనం చేయండి అందా. నేను కాడ ఏ మాటకు ఆ మాట తినలా అప్పుడు దాకా. సరే అంక ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు రమ్మన్నాడు, భోజనానికి రండి పాస్టర్ గారు అని అంటే చూద్దాం వీలైతే వస్తారన్న. గట్టిగా వస్తానని చెప్పాల. దేవుడు ప్రణాళిక ఎట్టుందో నాకేం తెలుసు. పిల్లలకి నాకు అందరికీ కలిపి వాళ్ళ 3 పిల్లలకి నాకు భోజనం పెట్టేది, తిన్నాం. తిన్న తర్వాత అంటున్నా, అక్క ఎప్పుడుండి అక్క ఇంత వేడిగా అంటే ఆమె అప్పుడు నిజం చెప్పింది, పాస్టర్ గారు నేను ఒక ఇంట్లో పని చేస్తాను, ఎందుకో ఈరోజు వాళ్ళ బంధువులు ఎవరు వస్తారని ఆమె అంత చికెన్ ఫ్రై చేసింది, మంచి కూర వండింది, బగార్ రైస్ వండింది, లాస్ట్కి బతురువే పట్టుకోమని. దాని అర్థం ఏంటి? దైవజనుడు వెళ్తున్న ఏ కుటుంబము దేవుడు అనగదొక్కడో దేవుడు లేపుతాకే చూస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవజనుడు అడుగు పెడుతున్న ప్రతి కుటుంబం దేవుడు ఏం చేస్తాడండి? ఎందుకు లేపుతాడంటే దైవజనుల్లో ఏముంది? దైవం ఉందా? ఏముంది? ఇప్పుడు మీరు చదివారు కదా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యములు. దేవుడు ఆత్మ ఉంది కనుక మీ కుటుంబాలు లేపబడుతున్నాయి. హల్లెలూయా. మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడుతున్నాయి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. మీ వ్యాపారాలు కానీ, మీ డ్యూటీలు కానీ, మీరు చేసే ప్రతి పనిని నా దేవుడు స్థిరపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మన మందిరానికి వచ్చింది ఒక అక్క, నీ పేరు చెప్పను, నీ పేరు చేతి మీ అందరూ తెలిసేది, నీ పేరు చెప్పను, 30,000 రూపాయలు అయింది ఇంటికి రాయి. ఎన్నేళ్ళు? 30,000. ఎవరో మీ బొట్టి అమ్మ పాపం పుణ్యం కట్టుకుని నేను ఇస్తా కానీ ఇల్లు ఖాళీ చెయ్యి, అక్కడ ప్రేగా ఇస్తున్నారు కదా అడబో అని అన్నాను. 5,000 రూపాయల కిరాయి దేవుడు తప్పించి
భర్తకు డ్యూటీ ఇచ్చి, ఆంక పని ఇచ్చి, కొడుకు పని ఇచ్చి, ఇంత పని ఇస్తే ఈరోజు దేవుడు మందిరానికి రాలేకపోయింది. చూడండి ఎంత బిజీయో. కాపాడుకోండి అని చెప్పేది ఇదే నేను. హల్లెలూయా. హల్లెలూయా. కాపాడుకున్నామని చెప్పేది ఇదే. ఎందుకనంటే అన్ని దేవుడు ఇచ్చాడు. భర్తకు డ్యూటీ లేదు కదా, డ్యూటీ ఇచ్చాడు. మరి ఆమెకు మంచి పని ఇచ్చాడా, కొడుకు డ్యూటీ ఇచ్చాడా, మరి ఇల్లు కిరాయి కరెంటు బిల్లు లేదు, కిరాయి కార్డు లేదు. ఇంత మేలు చేసిన తర్వాత వాడెవడో దేవుడు మాకేంటి అన్నట్టుగా ఉంటే దేవుడు ఇంకెక్కడ దీవిస్తాడు మిమ్మల్ని? చెప్పాలి, ఎక్కడ మిమ్మల్ని దీవిస్తాడు? ఇంత అవకాశం ఇచ్చిన వరకాడ మీరు దేవుడి సన్నిధికి ఆసక్తి కలిగి నడవలేకపోతున్నారని అంటే ఇక దీవిస్తాడు అంటారా? మళ్ళీ ఎక్కడికి, మళ్ళీ పాత స్థితికి వెళ్ళి తర్వాత నేను గుర్తొస్తా. పాత స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను గుర్తొస్తా. ఏమని? అక్కడ పాస్టర్ని ఒకడు ఉండోడు, బతికే ఉండోడు, చచ్చిపోలేదు అన్న, పలానా ఆపుతాయా, ఇక నువ్వు ప్రార్థన చేయి. నన్ను ఉపవాసం పెడతారు. తప్పు చేసేది వీళ్ళు, ఉపవాసం పెట్టేది చెప్పాలి. పెద్దోళ్ళు అంటారుగా, అరే గొర్రె కషాయోని నమ్మిది, వాడైతే ఒక దెబ్బ నరికేస్తాడు కాబట్టి. పగలంతా మేత మెప్పే కాపర్ నమ్మదు గొర్రె. ఆ కత్తి తీసుకొస్తాడు, చూసే వాడు అమ్మటే పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. ఎందుకంటే ఒక వేటు నరికేస్తాడు, పడ దెబ్బ ఈ బాధ లేకుండా పోతుంది నాకు అనుకున్నది అది కాడ. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు ఇల్లు కిరాయి లేకోకుండా, మీకు పనులు లేనప్పుడు పనులు ఇచ్చి, మీకు ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్నాడు. అప్పుడు కాడ నువ్వు నిజమైన దేవుడి సన్నిధికి వెళ్ళలేదు అనుకో, ఆ తర్వాత బాధపడేది నువ్వే కానీ నేనైతే కాదు. దేవుడి స్తోత్రం. నేనైతే కాదు. మొన్న బోరబండ నుంచి ఒక అక్క వచ్చింది. అక్క వస్తే డ్యూటీ పోయింది. అక్కకి పాస్టర్ గారు అంది, డిసెంబరు జనవరిలో, నాకు అంత గుర్తులేదు కానీ డిసెంబర్ నెలలోనే అంది, డ్యూటీ అంటున్నావు, నీ డ్యూటీ పోయింది అంది. కథ పోయింది. డ్యూటీ అంటున్నావు, దేవుడికి దూరం అవుతున్నావు, దేవుడి సన్నిధికి నువ్వు రావట్లేదని అంటే ఏం చేస్తా, డ్యూటీ అమ్మగారు అంత. ఆ డ్యూటీయే పోయింది. అంటే పొమ్మని మా ఉద్దేశం కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చింది నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు నమ్మకంతో ఉండాలి. ప్రభువు నీకు ఏది ఇచ్చాడో దాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందుకు నడిచావనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మార్గం అంతట్లో తన సన్నిధి నీకు తోడుగా పంపుతాడు. నీ మార్గం అంతట్లో, అది ఎండైనా సరే, చల్లట వాతావరణం. మీరు ఈ టైంలో ఇప్పుడు ఏమంటారు, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఆ 4 ఏరియాలకు వెళ్ళండి. ఇప్పుడు ఈ టైంలో ఎంత ఎండ ఉంటుంది అక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో అంత ఎండ ఉందా? అప్పుడు మనకి ఎండ అనిపిస్తల్లా, ఉంది కానీ అంత అనిపిస్తల్లా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్యములో, అడవిలో, ఆ జంగల్ ఏరియా అంతా కాడ పగలేమో చల్లగా చలిగాలి కొట్టిద్ది, నైట్ ఏమో, రాత్రికేమో చలిగాలి, పగలంతా ఎండ. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు కాడ మనకు కృపనిచ్చి, దీవెనిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఒక మనిషిని కాపాడుతూ, పోషిస్తూ, పెంచుతుంటే మనకై మనం దూరం అవుతాం తప్ప ఆయనైతే మనకు దూరం అయ్యేవాడు కాదు. అందుకే దైవజనులు మరి ఒక పాట పాడాడు. ఏమనంటే, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా అన్నయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, ధనవద్దు, ధాన్యమొద్దు, వద్దు, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. అంటే నేను కాడ ఒక వ్యక్తిని ఉన్నారు కదా, ప్రభువా నీ పని లేదని కొద్దిగా వాడుకోలేదు అయ్యాను. రాజుగారి ఇంట్లో అనేక పాత్రలు ఉంటాయి. రెండే ఉంటాయా? రాజుల ఇళ్లలో బంగారం కానీ, ఎండి కానీ, చేసినవి, వాళ్ళు తినే భోజనం ప్లేట్లు కావచ్చు, తాగే నీళ్ళు గ్లాసులు కావచ్చు, కూర్చునే చైర్సే కావచ్చు. కానీ రాజు కొన్ని మాత్రమే వాడతాడు. చెప్పండి, రాజు ఎన్ని వాడతాడండి? కొన్ని వాడతాడు. ఆ వాడేది అది నువ్వా నేనా ఒకసారి గమనించాలి.
యేసై చేతిలో నేను ఆడబడుతున్నానా, నాకు స్వరాన్ని ఇచ్చాడు. ఆయన మందిరంలో నేను నా స్వరం వినిపిస్తున్నానా, ఆయన పరిచర్యలో నేను పాలు భాగస్తులను అవుతున్నానా. ఇది దేవుడు కొంతమందికి ప్రార్థన చేసే వరం ఇస్తాడు, పాటలు పాడే వరం ఇస్తాడు. అదంతా దేవుడిచ్చేది కానీ మనుషుల వల్ల అయితే కానే కాదు. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు మీకిచ్చినది మీరు కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నిత్యం ఆశీర్వదించబడాలి, నిత్యం ఎదగాలని, నిత్యము దేవుడు నామానికి మాత్రమే మహిమ కలగాలి. దేవుడికి స్తోత్రం. అలా మన కుటుంబాలు దీవించబడాలంటే చిన్న ఒక వాక్యం చదివి కొంచెం ముందుకు వెళ్తాను. టైం ఎంత అయిందో అన్న, దగ్గరలో ఉన్నాము. దయచేసి అపొస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 1 నుంచి చదవండి. అక్కడ ఏమి రాసి ఉందో మనం చూద్దాము. ఆ తర్వాత కొంచెం పొడిగిస్తా మెసేజ్ని. ముగింపులోకి మనం వస్తున్నాము. గమనించండి, చదవాలి త్వరగా. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 1 నుంచి. పాస్టర్ గారు చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువు. 1వ అధ్యాయం 1 నుంచి. ఓ థియోఫిలా, ఆ, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినముల వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించితిని. హల్లెలూయా. ఆయన బోధించేది కానీ, ఆయన చేసేది కానీ ఆ మొదటి గ్రంథంలో రాయబడిని అన్నమాట. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారి జీవితం లేదు, నాదేముందండి, నాకేం తెలుసండి అసలు. సమస్త జ్ఞాని ఇదిగో ఈయన, మీకు నేను చూపించాల్సింది నన్ను కాదు, ఇది ఈయన సమస్త జ్ఞాని ఈయన, నాది కాదు, నాదేమీ లేదు. అందుకే రేపు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా వాడబడుతున్నారు అని అంటే అది దేవుడు ప్రణాళికలో మనం ఉంటే. హల్లెలూయా. కార్డు బాగుందా? ఇందులో నా పేరు వేసుకొచ్చి పెళ్ళికి రావాలంటున్నాడు ఒక ఆయన. అంటే గొప్పతనం నాది కాదు, ఆయన ఆత్మను నాలో ఉంచాడు కనుక అనేకులను ప్రేమిస్తున్నారు. ఆయన ఆత్మ లేకపోతే చెప్పాలి, ఆయన ఆత్మ లేకపోతే ఉట్టితే. కొండలో నీళ్ళు లేవు, కొండ దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? చెప్పండి, నేను వెళ్తాను చేయొద్దండి ఎవరన్నా ఖాళీ కొండ దగ్గరికి. అందుకే మరి ఒక కవి ఒక పాట రాశాడు, ఏమనంటే, ఖాళీ కొండనుగా నేనయ్యా నీటి కొండలా నన్ను మార్చయ్యా యేసయ్య. ఖాళీ కొండ నేను నీటి కొండగా నన్ను మార్చయ్యా అంటే, నీటి కొండలో నిండా నీళ్ళు ఉన్నాయి అనుకో, అక్కడ గ్లాసు లేకపోయినా ఎతికి మరి తెచ్చుకుని దాంట్లో నీళ్ళు ముంచు తాగుతాం. ఎందుకని? కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యకరమైన ఆ వాటరు. అవునా? అలాగే జీవం కలిగిన దేవుడు ఈరోజు అనేకులను ప్రేమించి అనేకులు నా దగ్గరికి వస్తున్నారని అంటే ఆయన ప్రణాళిక తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు ముఖ్యంగా పాస్టర్ గారు పుట్టినరోజు. మరి పాస్టర్ గారు పుట్టినరోజుకి ఎప్పుడు ఒక కేకే తెస్తా. ఎన్ని కేకులు? ఒకటి తెస్తా. మేము ముగ్గురమో, ఇద్దరమో, నలుగురమో, లేదంటే మా సంఘస్థులు ఒకళ్ళిద్దరిని పిలిచి ఏదో సింపుల్గా చేసుకుంటా. ఎందుకో దేవుడు ఈ సంవత్సరము 2 కేకులు ఇచ్చాడు. నాకు అర్థం కాల. ఏంటి ప్రభు అంటే, నువ్వు నోరు మూసుకుని ఎత్తుకెళ్ళు అని అంటున్నాడు. కాదయ్యా నాకు టైం అవుతుందంటే, లేదు తీసుకొని చెప్పి, ఇది ఆపర సమయం కాడ కాదు, ఇది రోజు ఏమన్నా ఆపరా? ఏమన్నా పండగ? ఇప్పుడు ఫెస్టివల్సా? మన హిందువుల పండగ కాదు, మన పండగ కాదు, అసలు పండగే కాదు. ఒక మాటలో చెప్పాలంటే పండగ ఏదైనా ఉందంటే వచ్చే ఆదివారం ఉందంట. ఏమంటారు? శివరాత్రి ఏదో కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను ప్రేమిస్తే నీకేది తక్కువ. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవా, అన్ని విషయాల్లో నీ సావుకురాల్ని లేపుతానన్ను. ఆమె పాపం 4 గంటలు లేచి 5 గంటలు లేచి ప్రార్థన చేస్తూ, పగలంతా ప్రార్థన చేస్తూ నీ మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంది కదా అయ్యా.
అని అంటే, నేనేమో ఆమె చేతులు పెట్టలేదు, నేను బాధపడు మాక. హల్లెలూయా. నేను ఆమె చెయ్యేమి విడిచిపెట్టలేదు, బాధపడు మాక అని అంటే, ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి తెలిసిన వాళ్ళు? అమ్మా అన్న ఇప్పుడు 45 వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసాడు. గట్టిగా సప్ట్లు కొడతాం. మరి 45 సంవత్సరాల కాసి కాపాడి ఒక తల్లిలా ఓ తండ్రిలా రాత్రి పగలు మేమిద్దరం బండి రిజిస్ట్రేషన్ రోజే చచ్చిపోయేవాళ్ళం. నిజానికి దేవుడు మమ్మల్ని కాపాడాడు. బండి రిజిస్ట్రేషన్ అయింది, నేను 60-70 మీద వస్తున్నా. ఆటోకి మాకు ఒక 2 ఇంచుల గ్యాపులో బండి ఎవరో వచ్చి బర్నట్టు నెట్టేసినట్టే ఒకసారి తిరిగిపోయింది. నాకు అర్థం కాదు అసలు, నా చేతుల యాంట్లు తిరిగిపోయింది ఒక క్షణం. అందుకే దేవుడు మనల్ని కాపాడిపోతే మన ప్రాణము ఎవరిదైనా, మీదైనా నాదైనా ఎందుకు పనికిరాం. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన మార్గాల్లో ఆయన సన్నిధి తోడుగా ఉండాలని, ఆయన సన్నిధిలో మనం ఫలించేవారిగా ఉండాలని, ఆయన మందిరంలో నాటబడి ఆయన మందిరంలో ఏరేసి ఒక వృక్షంలా మనం ఎదగాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ఆయన సన్నిధికి దగ్గర అవ్వండి, ఆయన మందిరంలో స్థిరపడండి. ఆయన సన్నిధిలో ఉన్న ఆ ప్రకాశ కాంతి, ఆయన మందిరంలో ఉన్న సమృద్ధిని మీరు అనుభవించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ కాడ ఆయన మందిరంలో ఉన్న సమృద్ధిని మీరు అనుభవించాలి. ఇందాక నేను బయటికి వెళ్తే ఓ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ప్రేయర్ టైం అవుతుందిలే, సాయంత్రం చేయన్న. అన్న మీరు వాక్యంలో ఉంటారనుకున్నాను, 2 మాటలు అన్న, 2 నిమిషాలు అన్నాడు, ఒక మాట కాలేదు, టైం లేదులే, అరే సాయంత్రం చేయమన్నా. చూడండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఆయన వైపు మనం చూస్తే, ఆయన మీద మనం ఆనుకుంటే, మన కొరకు ఆయన చేయనిదట్టు ఏమీ ఉందంటారు? ఏమన్నా మన కొరకు చేయనిది ఏమన్నా ఉందా? గాలి ఇచ్చాడు ప్రేగా. మనం గాలి పీల్చుకునే టైంలో ఎక్కడికి వెళ్తాము? దావకాల్లో ఏం పెడతారు? అక్కడికాడ గాలి, ఆక్సిజన్, గ్యాస్ బండ్ ఆక్సిజన్ పెడతారు. అయితే ఫ్రీగా ఇస్తే ఇలువ తెలియదు, కానీ హాస్పిటల్కి వెళ్ళి బిల్లు ఎత్తే, వామ్మో మా వాడు మాత్రం దమ్ముదేస్తున్నాడు అయ్యా, వాడికి ఆక్సిజన్ పెట్టారు, బిల్లు వేస్తున్నాడు, మామూలుగా వేస్తలేదని అంటారు కదా. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చి, గాలినిచ్చి, నీళ్ళనిచ్చి, ఈ లోకంలో వాతావరణం కాడ మంచి వాతావరణం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడికి మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా తక్కువే. తక్కువ కాదంటారు చెప్పండి? తక్కువే. అందుకే మన హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధన చేస్తూ, ఆయన వైపు నడుస్తూ, కీర్తనాకారుడు అంటాడు ఏమనంటే, దేవా నా విషయం అయితే నీ మందిరంలో నా బ్రతుకు దినవాళ్ళంతా నీ మందిరంలో ఉండాలంటాడు. నువ్వు రాజు కదయ్యా, నా మందిరం ఎందుకు నీకు? బోళ్ళంతమంది చెలికత్తులు, బోళ్ళంత సైన్యము, బోళ్ళంత ఆర్భాటం కదనంటే, అవన్నీ నాకు వద్దు, కానీ నా ముట్టుకి నేనైతే నీ మందిరంలో నీ బలిపీఠం దగ్గరే ఉండాలనుకుంటాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆ తగ్గింపు కలిగిన ప్రార్థన, ఆ దీనత్వము, ఆ దీన మనసు మనం కలిగి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఆయన మనకంటూ ఏమీ సహాయం చేయనోడు ఏమీ కాదు, సమస్తము చేసే దేవుడు. నేను ఒక చిన్న వాక్యం చదివి ముగిస్తాను. అది యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వాక్యం 1వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి, ఫస్ట్ నుంచి చదవండి. 3:1. యూదుల అధికారి అయిన అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుడు వద్ద నుంచి దిగి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను, మహత్వ కార్యాలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. సాల్. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఓ సూచనలు, ఓ మహత్ కార్యాలు కాపాడుతుంది. అయితే అందరూ అడుగుతున్నారు, ఏమిటి ఏమిటి అంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడు కనుక ఆయన ద్వారా సూచక్రియలు, మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నా ద్వారా కాదు. ఇందాక మీరు చదివిపించే కదా యెషయా గ్రంథము 42 ఫస్ట్ ఏమని, నేను ఏర్పరుచుకున్న నా సావకుడు, నా ప్రాణప్రియుడు,
అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఉంచానని. ఇక్కడేమంటున్నాడు? ఆయన సన్నిధి మనకు దేవుని యొద్ద తోడుగా. నుండి వచ్చిన బోధకుడు. పరలోకం నుంచి వచ్చిన బోధకుడు. అంత మాత్రమే కాక కొంచెం కింద చదివితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సూచక్రియ. దేవుడు తోడై ఉండోడు గనక. చెప్పాలి, ఎవరు తోడుండంట? దేవుడు అతనికి తోడై దేవుడు ఉంటేనే అతనికి గాని తోడై నీవు ఉండడు చేయుచున్న గనక సూచక్రియలను. మీ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండాలని నా ఆశ. ఆమేన్. మీ కుటుంబాలకు, నీ బిడ్డలకు దేవుడి సన్నిధికి తోడుగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలు పనిచేసిన వారి ఇంటికాడ ఉన్నా, వారు ఎక్కడుండే కానీ నా దేవుడు ఆ బిడ్డలు సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. ఆ బిడ్డలు సంపూర్ణంగా దీవించబడును గాక. ఆ యవనలో దేవుడు చేతిలో బలమైన బలిష్టమైన ఒక పాత్రలుగా వాడబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన సహాయం మనకు కావాలి. ఆయన ద్వారా మనం పొందుకోవాలి. కానీ మనుషుల ద్వారా మనం పొందుకున్నాం అనుకో, ఏదన్నా ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అన్నా ఒక మాట అంటారు. నా ద్వారా నువ్వు పెద్దోడు అయ్యావు, నేను పెంచాను నేను చెప్పాలి. ఏమంటారు? నా ద్వారా పెద్దోడు నేను పెంచానని. నా కొడుకునట్ట ఎవరనే అవకాశం నేను ఇవ్వాల. ఎందుకనంటే కష్టమైన నష్టమైన నేనే చూసుకున్నా. ప్రైజ్ లార్డ్. మా పాస్టర్ గారు చెబుతున్నారు ఏమనంటే, ఆ ముడ్డిగాడికి మూతిగాడికి అంతా నేనే. వాళ్ళ అమ్మ నాన్న లేరా అడిగేదానికి? చెప్పరేమండి? ఇక్కడ ఉండవాడితోనే చెప్పింది ఆమె. అయితే నేనే చూసామని అమ్మ చెప్పిందా లేదా చెప్పండి. మీరు సైకిల్ చేస్తుంటే నేను కావాల్సి చెప్పినట్టు ఉంది ఇక్కడ. అమ్మ చెప్పిందా లేదా? ఆమెకు శుభ్రంగా తాను చెప్పొచ్చి మరి వాళ్ళ అమ్మ నాన్న లేరంటారా? అప్పుడు చచ్చిపోలేదు కదా, నా పెళ్ళైనవారు కదా, వాళ్ళు చనిపోయింది. ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. నువ్వు చేసావు, అది నీకు దేవుడికి మాత్రమే తెలియాలి. హల్లెలూయా. మన మందిరానికి కొంతమంది బిడ్డలు కానుకిస్తారు. వాళ్ళు ఉన్నంతలో ఇస్తారు. అది నాకు యేసయ్యకి మాత్రమే తెలుసు. తీసుకుని నాకు ఇచ్చే వాళ్ళకి తప్ప మధ్యలో మధ్యవర్తులకి ఎవరికి తెలియదు, తెలియాల్సిన అక్కర్లేదు. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ ప్రభువా ఈయన ఇంకా ఇచ్చే బిడ్డలకు దీవించు, ఇంకా ఇచ్చే బిడ్డలకు ఆశీర్వదించు. నీ పరిచర్యలు వాడబడుతున్న ప్రతి ఒక్క రూపాయి ద్వారా ఆ బిడ్డలు గొప్ప దీవెన పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. గొప్పగా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తా. అయ్యా వాళ్ళు కొంచెమే ఇచ్చారా అని నేను బాధపడను. ఎందుకంటే వాళ్ళ స్థితి దేవుడు చూస్తున్నాడు. పాస్టర్ గారు అనేది, మనం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఛార్జీల కాడ ఏమి లేవు కదా అని అంటే, మనం దేవుడు పని చేస్తున్నాం కానీ నువ్వు రా నడు ఏం కదని అంట. నడువు అన్నప్పుడు పాపం పాస్టర్ గారు నేను తార్నాకు మీటింగ్ పెడతాకి ఒడ్రు బస్తీ ఎంతమంది తెలుసు? మన తార్నాక దగ్గర ఒడ్రు బస్తీ ఎవరికి తెలీదా? తార్నాక దాటిన తర్వాత ఒడ్రు బస్తీ మనం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉండిద్ది, వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది. యూనివర్సిటీకి వెళ్తుంటే ఆ ఒడ్రు బస్తీలో ప్రేరు పెట్టి నేను పాస్టర్ గారు ఇద్దరమి ఆ ఇంటికల్లా వాళ్ళు ప్రార్థన అయిపోయింది, భోజనం చేశారు, తిన్నాము, బయలుదేరాం. వెళ్ళేటప్పుడు మా దగ్గర ఛార్జీకి ఉండి బస్సుకి, అప్పుడు బండి లేదు, బస్సే. సరే మెదలుకోకుండా నడుచుకుంటూ వస్తున్నాం. నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు పాత రూపాయల ఖాతాలు 500 ఖాతాలు, అప్పుడు పాత ఖాతాలు అనమాట, ఇప్పుడు కొత్త నోట్లు కాదు అప్పుడు. సరే మీకు దూరం వచ్చే వరకు పాస్టర్ గారు అంటుంది, అయ్యా ఒక వాటర్ బాటిల్ అన్న కొనరేదయ్యా అంటుంది. పాప మాకు దూపోతుంది, నాక్కడ నీళ్ళు అవుతున్నాయి కానీ నా దగ్గర అయితే లేవని చెప్పట్లా నేను. లేవంటే దేవుడు నామానికి ఎక్కడ అవమానం వచ్చేదో, ఏమీ లేనివాడు ఎంత తీసుకొచ్చాను ఏమేనొచ్చు అని నేను మెదలు కూడా తలకొంచుకుని నడుస్తున్నా. నేను అంటున్నాను, ఇంకో మన కారులో వెళ్తావు తీయని అంటున్నా. వాటర్ బాటిల్ కొనమంటే లేదు కానీ కారులో వెళ్తావు నువ్వా అంటే నేను అన్నా, లేదు పాస్టర్ మా కారులో వెళ్తావు అన్నా. అని తీసుకొచ్చి లాలపేట దాకా నడిపించి లాలపేట బస్ స్టాప్లో కూర్చోబెట్టాము. కూర్చోబెట్టిన తర్వాత నిజానికి అక్కడ ఒక బ్రదరు ఎప్పుడు ప్రార్థన చేసా నాకు తెలియదు, వాడు దశభాగం పట్టుకుని తిరుగుతూ ఉండడంట, నేను కాపాడుతీద్దామని. తిరిగి వాడు పేడ మీదకి వచ్చి 3000 రూపాయలు, అన్ని 500 ఖాతాలు, పెద్ద పెద్ద ఖాతాలు తెలుసు కదా, పాత నోట్లు అట్ట కళకళలాడుతుంటాయి. చక్కగా 6 నోట్లు ఆ చేతికిచ్చి, అన్న చిన్న ప్రార్థన చేయండి ఏదో చిన్న దశభాగం మీద అని అన్నాడు. సరే ప్రేయర్ చేశా. ప్రేయర్ చేసిన తర్వాత నేను చూసుకోవాలా, ఆ పడిని ఆ జేబులో పెట్టుకున్నాను. తర్వాత అన్న మీ ఖర్చులు గుంచుకునే మళ్ళీ చేతికి ఇచ్చాడు. సరే ఈ పై జేబులో పెట్టుకున్నా. కూర్చుని ఉండా, ఈ తెల్ల బట్టలు వేసుకుని ఉండే కదా, బస్ స్టాప్లో నుంచి లేచి కడుగు అటు రోడ్డు మీదకి వేసా.
ఆ బాలాజీ నగర్లో ఎప్పుడో ఒక ఆయన పరిచయం అయ్యాడు. దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది. సరే, ఆయన అటు నుంచి వస్తున్నాడు. పాస్టర్ గారు ఏంది మీరేడు ఉండారు అంటున్నాడు. నేనేమన్నాను పాస్టర్ గారితో, ఒకసారి గట్టిగా సప్ట్లు కొడదాం. హల్లెలూయా. నా ఆశను దేవుడు నెరవేర్చాడా, ఆశను అణిచాడా? నెరవేర్చాడు కదా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ కారు ఎక్కిన తర్వాత డోర్ వేసిన వరకు పాస్టర్ గారు కళ్ళంటే నీళ్ళు చూడలేకపోయా. ఆమె చాలా బాధపడింది. ఎందుకనంటే, అయ్యా నువ్వు ఏమంటున్నావు పాస్టర్ గారు అని అంటే, లేదు ఆయన ఆత్మ నాలో ఉంది, ఆయన పలికిచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమో. నేనే కారు డబ్బులు ఇచ్చి కట్టలేదు కదా. ₹1 బిడలేకుండా తీసుకొచ్చి మన మందిరం ముందు ఆపి చక్కగా ఇక్కడ డ్రాప్ చేసి, అన్న నేను వస్తాను చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. దేవుడు ఈ స్తోత్రం. నీ మార్గాల్లో కాడ నేను చూసే దేవుడు, నీ అవసరతను ఎరిగిన దేవుడు, ఎవరి ద్వారా నీకు సహాయం చేయాలో, సహాయం ఎవరిని అడిగితే పని అవుతుందో, ఎక్కడి నుంచి నీకు సహాయం చేయాలో, ఎవరి ద్వారాగా నీకు పెట్టాలో అన్నీ సమకూర్చి అని పెడతాడు. దేవుడి స్తోత్రం. ఆ ఇచ్చిన బిడ్డకు దేవినా, తీసుకున్న నీకు దేవినా, చేసే ప్రతి పనిలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండిద్ది. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నాదైతే ఏమీ లేదు, దేవుడు తోడు నాకు ఉంది, ఆయన ఆత్మ నాలో ఉంచాడు, ఈ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి మనమందరం కాడ ఒకసారి పాసం గారు ఇక్కడ నిలబడిద్ది, ఆ కొరకు మీరందరూ లెగవగలిగి తెలిసి కూర్చోగలిగితే కూర్చున్నాం. ఒకసారి ఇట్రా మా పులిపేట గడికి ఇక్కడ నిలబడు, అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మీరే బంధువులు, మీరే స్నేహితులు, మీరే ఒక బిడ్డలు. ఎందుకంటే సంఘానికి తల్లి కావాలి, కుటుంబానికి తల్లి కావాలి. కనుక దయచేసి ప్రార్థన చేద్దాం. మీ చేతులంతా ఏమోవైపు సాపండి, ప్రార్థన చేద్దాం. అందరి చేతులు ఏమోవైపు సాపండి, లేకండి పైకి లేకండి, పైకి లేసి చేతులు ఆ వైపు సాపండి. ఇది గిట్ట ఇటు చాపండి, అటు చాపండి, అందరూ ఇటు చాపండి. నేను చాపినట్టుగా. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా, 45 సంవత్సరాలు మీరు కాసి కాపాడి ప్రభువా, 46వ సంవత్సరం దయాకిరీటంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. ఇది మొదలుకొని నాయన వేల మందికి తల్లిగాను, లక్షల మందికి తల్లిగాను, నాయన ఆరోగ్య విషయములో తండ్రి, సమృద్ధి విషయములో ఎలాంటి ఆర్థికత లేక ప్రభువా సమృద్ధిగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. బిడ్డ నాయన ఆత్మయందు శరీరమందు అన్ని విషయాలు వృద్ధిలే కృప సహాయించి, తన మనసులో ఉన్న ప్రతి ఆశను మీరు నెరవేర్చండి, హృదయంలో ఉన్న కోరికలు మీరు నెరవేర్చండి. తన ఏదైతే తలంచి ఉందో తనకంటే ముందుగా కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా, దేవుడిగా మీ దయందు, అయ్యా ఇదిగో తండ్రి సంఘబిడ్డల దయందు, నీ సావుకుల దయందు అన్ని విషయాల్లో గొప్పగా వర్ధుల కృప సహాయించి, ఈ 2046వ సంవత్సరములో బిడ్డకి తండ్రి నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన కృపను మీరు అధికంగా అనుగ్రహించి, ఆ బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదల, మీ దోతుల కాపుదల ఉంచి తన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఆశీర్వాదం ఇస్తే ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటి పంతులు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరూ కొందనాలు. అలాగే ఆ బ్రదర్స్ వచ్చి కొంచెం ఈ బల్లటు పడితే కేకులు చేద్దాము.